నిజంగా అంటే ఈ చికెన్ షాపుల దగ్గర ఎవడు అవినీతి చేసినాడో, ఎవడు అవినీతి కార్యక్రమాలు డబ్బులు తిన్నాడో మీరు నిరూపించండి. నిజంగా అంటే నా పేరు బయటికి వచ్చింటే నేను క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం. ఒకవేళ నా తప్పు లేదని తెలిస్తే సాక్షి వాళ్ళు క్షమాపణ చెప్పగలుగుతారా? ఆ మనస్సాక్షి మీకుందా? ఆ ఇంటిగ్రిటీ మీకుందా అని ఈరోజు మా ప్రశ్న. సో దయచేసి ఇటువంటి రాతలు రాసిన ప్రతిసారి రియాక్షన్ ఇట్లాగే ఉంటుంది. మీ ఇంటిగ్రిటీ అంతో ఇంతో మీ పార్టీ వాళ్ళు మీ పేపర్ కొని చదువుతున్న వాళ్ళు కూడా ఆలగడ్డలో ఓయమ్మ చికెన్ రేట్లు తగ్గినాయి కదరా, ఎక్కడరా పెరిగినాయని చెప్పి మీకు ఓట్లేసిన వాళ్ళు కూడా తిట్టుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు మీరు. సో దయచేసి ఇటువంటి రాతలు రాసినప్పుడు సాక్షి వాళ్ళు మరొకసారి ఇప్పుడు కూడా చెప్తున్నా, గతంలో ఉన్న చికెన్ రేటుకి ఇప్పటికి తగ్గింది. ఇది కేవలం 10 రూపాయలు 20 రూపాయలు కాదు, కొన్ని కోట్ల రూపాయలు, దాదాపుగా 40-50 కోట్లు 40-50 కోట్లు సంవత్సరానికి సంపాదించుకుంటున్నారు గతంలో వైసీపీ నాయకులు. దాన్ని బ్రేక్ చేశాం కాబట్టే ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు. సాక్షి పైన తప్పుడు రాతల మీద మేము కోర్టుకి వెళ్తున్నాం కాబట్టే, వాళ్ళ మీద కేసులు వేస్తున్నాం కాబట్టే మా గురించి తప్పుడు రాతలు రాస్తున్నారు.